బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి 2 రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసంతో నిన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు వైద్యులు సమాచారం అందించడంతో జీజీహెచ్ 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. 2020లో కూడా సదరు వ్యక్తికి కోవిడ్ సోకినట్లు సమాచారం. రైట్, నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో నవీన్, చెప్పండి, అసలు ప్రధానంగా కరోనా పాజిటివ్ అని ఎప్పుడు ఆ పేషెంట్ జాయిన్ అయ్యారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో మరోసారి తమ చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైంది. మొత్తం దీంతో నిజామాబాద్ జిల్లా వాసులు బెంబేలెత్తుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూస్తున్నారు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ చెందిన వ్యక్తికి గత 2 రోజుల క్రితం జ్వరము, దగ్గు, ఆయాసం రావడంతో నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే దీంతో అక్కడ ఉన్న వైద్యులు కరోనా సంబంధించి సమాచారాన్ని సూపరింటెండెంట్ శ్రీనివాసులకు అందజేశారు. అయితే ఇది వెంటనే ఇది ఎవరైతే కరోనా వచ్చిందో ఆ పేషెంట్ వెంటనే 7వ అంతస్తులో, అదే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే ఆ వ్యక్తికి 2020లో కూడా ఒకసారి కరోనా వచ్చింది అన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద అతని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారిగా మరోసారి ఒక వ్యక్తి కరోనా రావడంతో పాజిటివ్ రావడంతో కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, శానిటేషన్ చేతులకు శానిటేషన్ వేసుకోవాలని చెప్పి కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో మొదటిసారిగా ఒక వ్యక్తి కరోనా రావడంతో మరోసారి పూర్తిగా కరోనా టెస్టులు కూడా చేయాలని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో మొదటి కరోనా కేసు రావడంతో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయిరామ్. నేను గత కొన్ని నెలల్లో ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆర్ఎంఓగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ఆదేశాల మేరకు కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మేల్స్కి 10 బెడ్స్, ఫీమేల్స్కి 10 బెడ్స్ చొప్పున 20 బెడ్లు అరేంజ్ చేయడం జరిగిందండి 7th ఫ్లోర్లో. అండ్ మనకి నిన్న ఒక కేసు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్, ఒక కోవిడ్ టెస్ట్ వచ్చింది. పేషెంట్ అయితే రైట్ నో కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు. బట్ పేషెంట్కి హోమ్ ఐసోలేషన్ పెట్టలేకపోవడం వల్ల, అంటే ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇక్కడే ఐసోలేట్ చేసి పెట్టాల్సి వచ్చింది. పేషెంట్ అయితే కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు, ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఏమి లేవు. జస్ట్ ఐసోలేషన్ వరకు పెట్టాము వాడిలో. ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ ఎక్కువ నడుస్తుందండి, అట్లా కొత్త వేరియంట్ కూడా వచ్చింది అంటున్నారు. బట్ మనమైతే తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కొంచెం మెయింటైన్ చేసి ఫంక్షన్స్ అవి కొంచెం అవాయిడ్ చేయడం.